ఓం నమో నారాయణాయ. మనం క్రిందటి తరగతిలో 8వ శ్లోకం వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు 9వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు నేర్చుకుందాం. మహామంత్రంలోని 9వ శ్లోకం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమ క్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమః క్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్. మహామంత్రంలోని 10వ శ్లోకం. సురేష శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహస్ సంవత్సరో వ్యాలః ప్రత్యయస్ సర్వదర్శనః. సురేష శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహస్ సంవత్సరో వ్యాలః ప్రత్యయస్ సర్వదర్శనః. మహామంత్రంలోని 11వ శ్లోకం. అజస్ సర్వేశ్వరస్ సిద్ధస్ సిద్ధిస్ సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః. అజస్ సర్వేశ్వరస్ సిద్ధస్ సిద్ధిస్ సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః. మహామంత్రంలోని 12వ శ్లోకం. వసుర్ వసుమనాస్ సత్యస్ సమాత్మా సంమితస్ సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః. వసుర్వసుమనాస్ సత్యస్ సమాత్మా సంమితస్ సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః. ఈ శ్లోకాలను చదివే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: హ్రస్వాలు, దీర్ఘాలు, మహాప్రాణాలు, అల్పప్రాణాలు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలుపగలరు. ఇట్లు మీ శైలజా కృష్ణ.